కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు కేజీబీవీ పార్ట్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు పీజీటీలుగా పనిచేస్తున్న కొంతమందిని తొలగించింది ప్రభుత్వం. దాన్ని సవాల్ చేస్తూ 2023లో హైకోర్టును ఆశ్రయించారు. అంటే అది గత ప్రభుత్వ హయాంలోనే తొలగించారన్నమాట. తొలగిస్తే అప్పుడు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో వాళ్ళకి మద్దతు పలికింది తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా. అయితే దీని మీద విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆ టీచర్లను తొలగించిన స్థానంలోనే తిరిగి కొనసాగించాలని ఆదేశించారు. అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ అగ్రిమెంట్ టైం ముగిసిన తర్వాత కూడా వాళ్ళని పీజీటీలుగా కొనసాగించడం మీద పరిశీలించాలని 2023 డిసెంబర్లో ఉత్తర్వులు ఇచ్చారు. అంటే అప్పుడు జగన్ ప్రభుత్వమే ఉంది. ఆ తీర్పును సవాల్ చేస్తూ అధికారులు అప్పీల్ చేశారు. అయితే తాజాగా జరిగిన విచారణలో పీజీటీల తరపు న్యాయవాది జే భీమారావు వాదించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేస్తామని ఇటీవల జరిగిన విచారణలో ప్రభుత్వ న్యాయవాది ఇదే ధర్మాసనం ముందు హామీ ఇచ్చారు. కానీ విజయనగరం అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ దానికి భిన్నంగా వివరించారు. పీజీటీలను వేర్వేరు స్థానాలకు బదిలీ చేశారు. అంటే ఈ ప్రభుత్వంలో ఎవరైతే అట్లా పిటిషన్లు వేశారో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తారనమాట. ఒక్కొక్క మూలకు బదిలీ చేస్తారనమాట. నిర్దిష్ట వేతనం ఇవ్వకుండా గంటల చొప్పున జీతం నిర్ణయించారు. నెలవారీ జీతం కూడా తీసేసి పార్ట్ టైమర్ల కంటే కూడా పార్ట్ టైమర్ల కింద అదేదో గంటల కూలీ కిందకి మార్చారనమాట. విద్యాశాఖ జీపీ గుర్రం రామచంద్ర దీని మీద స్పందిస్తూ కోర్టు ఆదేశాలను యథాతథంగా అమలు చేయమని సర్వశిక్ష అభియాన్ పీడీ శ్రీనివాసరావు ఆదేశాలు ఇచ్చారు. కానీ విజయనగర అదన పీడీ చర్యలకు వేరేగా డెసిషన్ తీసుకున్నాడు. దానికి రాష్ట్ర పీడీని బాధ్యుని చేయొద్దు. అప్పుడు నువ్వు వెంటనే డిస్మిస్ చేయి ఆ విజయనగరం పీడీని, లేకపోతే సస్పెండ్ చేయి, తీసుకొచ్చి పేరెంట్ డిపార్ట్మెంట్ పెట్టి. ఎందుకు చేయలే నువ్వు అంటే ఇక్కడ నాటకాలు ఆడుతున్నారు. జిల్లా అతను చేశాడు కానీ రాష్ట్ర పీడీకి సంబంధం లేదన్న దాన్నే ఇప్పుడు హైకోర్టు సీరియస్గా స్పందించింది. ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చేసి చూస్తా కూర్చోవడానికి కాదు కదా, ఆర్డర్స్ అమలు చేసే బాధ్యత కూడా అతందే కదా అంటూ సుమోటోగా దీని మీదన కోర్టు దిక్కన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందన కేసు నమోదు చేయమని చెప్పింది. అదే సందర్భంలో ఓ రకంగా లోకేష్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేసింది పరోక్షంగా. ఈ ప్రభుత్వంలో అధికారులు న్యాయస్థానంతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారా? అదే మీ ఆలోచన అయితే మిమ్మల్ని ఎట్లా డీల్ చేయాలో మా బాగా తెలుసు అని వ్యాఖ్యానించడంతో పాటు కోర్టు ఉత్తర్వుల అమల్లో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కోర్టు ఆదేశాలకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. శక్తివంతమైన వ్యక్తి కింద పనిచేస్తున్నందున తమను ఎవరూ ఏమీ చేయలేరనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎవరు విద్యాశాఖను చూస్తుంది? లోకేష్. శక్తివంతమైందంటే ఇప్పుడు షాడో సీఎం ఆయనే కాబట్టి ఆయన కింద పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళట్ట వ్యవహరిస్తున్నారు అంటూ విద్యాశాఖలో ఏదో తప్పు జరుగుతోందని కోర్టు ఆదేశాలు ఉన్నతాధికారులు కోర్టుకి ఇచ్చిన హామీలను దిగువ స్థాయి సిబ్బంది లైట్ తీసుకుంటున్నారని ఆక్షేపించింది. సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి శ్రీనివాసరావు సుమోటోగా కోర్టు దక్కన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ఫిబ్రవరి 4న స్వయంగా హాజరు కమ్మని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బొట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ్ శర్మలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.